ఒక్కో శరీర తత్వానికి ఒక్కోటి సరిపోతుంది, ఒక్కోటి వికటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దారుణ వేసవిలో ఏది ప్రమాదమో అని ఎందరో ఆందోళన పడతారు. ఏవియేషన్, స్పేస్ అండ్ ఎన్విరాన్మెంటల్ జనరల్ పరిశోధనల ప్రకారం మనం ఎంత ఎక్కువసేపు ఎండకు గురవుతామో దానికి అనుగుణంగా శరీరానికి ఎలక్ట్రోలైట్లు అందించే పానీయాలు తీసుకోవాలి. దాహాన్ని తీర్చి తక్షణ శక్తిని ఇవ్వడంలో మనకు అందుబాటులో ఉన్న 2 సాంప్రదాయ అద్భుతాలు కొబ్బరి నీళ్లు, మజ్జిగ. అయితే వీటిలో ఏది ప్రమాదం అనే సందేహం. కొబ్బరి నీళ్లలో సహజంగానే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైటరీ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 100 ml కొబ్బరి నీటిలో కేవలం 19 కిలో క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. అయితే ఇందులో పొటాషియం ఏకంగా 250 mg, సోడియం 105 mg, కార్బోహైడ్రేట్లు 4.5 గ్రాముల మేర పుష్కలంగా ఉంటాయి. మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ అధ్యయనం ప్రకారం మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ ఉండే ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్తో పోలిస్తే కొబ్బరి నీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యుత్తమ నేచురల్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇందులోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎంతో మంచిది. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉండడం వల్ల ఇది అద్భుతమైన ప్రోబయోటిక్గా పనిచేసి శరీరానికి చల్లదనాన్నిస్తుంది. ICMR లెక్కల ప్రకారం ప్రతి 100 ml మజ్జిగ ద్వారా శరీరానికి 40 కిలో క్యాలరీల శక్తి, 4.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కొబ్బరి నీళ్లతో పోలిస్తే ఇందులో పొటాషియం, సోడియం కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం ఏకంగా 120 mg, కండరాల పుష్టికి తోడ్పడే ప్రోటీన్ 3 గ్రాముల మేర లభిస్తాయి. ఇందులో కేవలం 1.5 గ్రాముల ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. ఈ 2 పానీయాలు గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను అందించాలంటే వాటిని సరైన సమయంలో తీసుకోవాలని పరిశోధనలు చెబుతున్నాయి. చెక్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ ప్రకారం మజ్జిగను మధ్యాహ్న భోజనం తర్వాత తీసుకోవడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. దీనిలోని పులియబెట్టిన స్వభావం వల్ల వేసవిలో మందగించే జీర్ణక్రియ సులభతరం అవుతుంది. అదేవిధంగా తీవ్రమైన ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు లేదా హెవీ వర్కౌట్స్ చేసిన తర్వాత శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను త్వరగా రీఛార్జ్ చేయడానికి ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం బెస్ట్ చాయిస్ అని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు విసుగు చెందకుండా ఈ పానీయాలను మరింత రుచికరంగా మార్చుకోవచ్చు. మజ్జిగలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, పుదీనా, నల్ల ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి తీసుకుంటే దాని శీతలీకరణ గుణాలు, జీర్ణశక్తి రెట్టింపవుతాయి. అలాగే తాజా కొబ్బరి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే విటమిన్ సి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ 2 పానీయాలను మార్చి డైట్లో చేర్చుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. చూశారు కదా, దీన్ని బట్టి సరిపడే పానీయం ఆరోగ్యకరమే, ప్రమాదం అనేది ఉండదు.